చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము అనుదినము మా క్రీస్తు రాయబారుల కార్యాలయంలో ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నాం. చివరి గడి ద్వారా అందించుతున్నటువంటి ఈ అమూల్యమైన సందేశాలు అనేకులు విని ఆధ్యాత్మికంగా మేలు పొందుతూ బలపడుతున్నారు. చాలామంది కొన్ని వందల మంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది వచ్చి కలుస్తున్నారు. మరి మీరు కూడాను ఈ ప్రార్థన విషయాలు చెప్పినట్లయితే మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తాం. మరి ఈ ప్రోగ్రాం కొరకు, ఈ చివరి గడి ద్వారా అందిస్తున్నటువంటి అమూల్యమైన సందేశాల కొరకు మీరు కూడా స్పందించి మరి ఈ కార్యక్రమానికి మీరు సహాయం అందించమని, తద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడతాయని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. ఉపోద్ఘాతం ఎక్కువ చెప్పాలంటే మెసేజ్కి టైం ఉండదు కాబట్టి మరి ఇప్పటికే కొన్ని వేల మంది ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు విని మరి వింటున్నామండి. పెందల కడే పనులు ముగించుకొని టీవీ ముందు కూర్చుంటున్నాం. మీ స్పెషల్ మెసేజ్ మాకు చాలా బాగున్నాయి, నచ్చినాయి, ఆత్మీయంగా బలపడుతున్నాం, ప్రభు రాకడకి సిద్ధపడుతున్నామని అనేకులు తెలియజేయటాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఇంకా మీరు ఈ మెసేజ్లని అనేకులకి పరిచయం చేయమని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ వర్తమానము మనం ప్రారంభిస్తున్నాము. పోయిన వారం నేను ముందుగానే చెప్పిన రీతిగా ఈ వారం అందించబోతున్న వర్తమానము 7 ముద్రలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వచ్చేసింది. ఆ వచ్చిన సన్నివేశం వరకు మనం చూసాం. యెరూషలేము మందిరం కట్టిన తర్వాత, యూదులందరూ తిరిగి వెళ్ళిన తర్వాత మందిరం కట్టేసి ఒక యుద్ధం జరుగుతుంది. అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు, అతడు ప్రతిమను పెడతాడు, క్రీస్తు ప్రభు వస్తాడు, యూదులందరూ మరి పారిపోయి గుహలో దాక్కుంటారు. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలు ప్రారంభమవుతున్నాయి. పోయిన వారం చెప్పిన రీతిగా 7 సంవత్సరాలని దేవుడు ప్రపంచానికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. 7 ఏండ్ల శ్రమల్లో మొట్టమొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మొదటి 3.5 సంవత్సరాల్లో 7 ముద్రలు, 7 బోరలు మరి మరి ఇప్పబడతాయి. తర్వాత 3.5 సంవత్సరాల్లో 7 ఉగ్రతా పాత్రలు కుమరించబడతాయి. పిల్లరా, ఈ 7 సంవత్సరాల శ్రమలు ఎందుకు అసలా? ఈ 7 సంవత్సరాల శ్రమల్ని ప్రభు ఎందుకు అంగీకరించాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు ఇన్ని సంవత్సరాలు మానవుడు చేస్తున్న పాపానికి వెయిట్ చేశాడు. ఈ భూమి, ప్రకృతి, మానవుడు, జంతువులు, జీవరాశులు, ఈ హోల్ వరల్డ్, దేవుడు ఈ దేన్నైతే పరిశుద్ధంగా సృష్టించాడో, ఈ పరిశుద్ధమైనటువంటి మానవుడి దగ్గర నుంచి, ప్రకృతి దగ్గర నుంచి, ఈ భూగోళం దగ్గర నుంచి పాడైపోయి, పతనమైపోయి, అపవిత్రం అయిపోయినప్పుడు చూస్తూ వస్తున్నాడు. చూస్తూ వస్తూ వస్తూ లాస్ట్లో ఒకేసారి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ ఎవరికంటే యేసు ప్రభుని నమ్మని వాళ్ళకి. ఇదిగో
ఈ భూభాగానికి, ఈ ప్రకృతికి, సమస్తానికి, సముద్రము, నీరు, ఎవ్రీథింగ్, ప్రతి దానికి గాడ్ విల్ గివ్ ద పనిష్మెంట్. ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాడు అంటుంటారు చాలామంది. ఏమండి, పాత రోజుల్లో భలే ఉండేదండి, కంటికి కన్ను పంటికి పన్ను అనేవాళ్ళు. ఒక వ్యక్తి తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఉరివేసి చంపాలి. ఇప్పుడు కూడా మహమ్మదీ దేశాల్లో ఇదే ఫాలో అవుతున్నారు. అరబ్బీ కంట్రీస్లో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే వెంటనే ఒక సెంటర్లో అనౌన్స్మెంట్ చేసి క్రేన్కి ఉరి తీస్తారు. కొన్ని వేల మంది పోగవనిచ్చి ఉరి తీస్తారు. ఆ తప్పు మరొకళ్ళు చేయకుండా ఉంటారని అలా చేస్తారు. మరి అలా చేయొచ్చు కదండి. ఇప్పుడు దేవుడు కూడాను ఒక తప్పు చేసినప్పుడు, ఒక దేశానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వ్యక్తి కానీ తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ వెంటనే ఇవ్వచ్చు కదా. ఇవ్వట్లా. బికాస్ ఎందుకంటే ఇది కృపాకాలం అని బైబిల్ చెప్తుంది. దేవుడు ప్రేమ, దేవుని యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్స్, రక్షించాలి. ఉగ్రతో రక్షించలేడు ప్రభు. ఉగ్ర రూపుడై అయితే మానవులు మారరు. అందుకొరకు ప్రేమతో చెప్తున్నాడు. అందుకొరకు శిక్ష రావట్లా. నో శిక్ష, ప్రేమతో వాక్యం చెప్పటం. చెప్పి 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 చాలా కాలం అయిన తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకా మారిన వాళ్ళని వదిలిపెట్టేసి ఆయన రాకడ వచ్చేసిన తర్వాత, రాకడ ప్రారంభంలో 7 సంవత్సరాలు అతి భయంకరమైనటువంటి పనిష్మెంట్ టు ద ఎర్త్, పనిష్మెంట్ టు ద వరల్డ్, పనిష్మెంట్ టు ద పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ విడవబడిన వారికి పనిష్మెంట్. చూద్దానండి లోపలికి ఏ పనిష్మెంటో. ఒక టీచర్ బెత్తంతో పిల్లలను కొట్టే పనిష్మెంట్ కాదండి. నిన్నగాక మొన్న వచ్చింది సునామీ, కొన్ని దేశాలు, 5-6 దేశాలే కాదండి. ఒక ఖండము కాదండి, ప్రపంచాన్ని మొత్తానికి పనిష్మెంట్. విడవబడిన వారికి పనిష్మెంట్. ఆకాశానికి, భూమికి, సముద్రాలకు, నీటికి, జీవరాశులకు, జలచరాలకు, ప్రకృతికి, చెట్లకు, మానవుడికి, ఎవ్రీథింగ్ పనిష్మెంట్. ఈ పనిష్మెంట్తో భూమి పుటం వేయబడుతుంది. అప్పుడు ఫ్రెష్గా 1000 సంవత్సరాల పరిపాలన ప్రభు ప్రారంభిస్తాడు. రండి లోపలికి వెళదాం ప్రియులారా. ఈ పనిష్మెంట్ని మీరు విన్నప్పుడు మీరు ధన్యులు. చాలామంది చక్కటి వాక్యాన్ని వినరు, అంటే ఖరాఖండితంగా చెప్పే వాక్యాన్ని వినరు. ప్రేమతో 4 మాటలు నవ్వించిన వాక్యాన్ని సరదాగా వింటారు. ఏం చెప్పారంటే కూర్చున్నాం, నవ్వాం, వెళ్ళిపోయాం ఇంటికి. అది కాదు ఇది ప్రియులారా. భవిష్యత్తు, ఇప్పుడు నేను 3 మాసాల నుంచి చెప్తున్నటువంటి మెసేజ్లన్నీ కూడా జరిగినవి కాదు, జరగబోతున్న భవిష్యత్తు. ముందే చెప్పాను నేను, భవిష్యత్తుని చెప్పేది ఓన్లీ ఫర్ బైబుల్. ఎందుకంటే బైబుల్ నమ్మాలి మనము. బైబుల్ చెప్పింది జరిగింది కాబట్టి వీ మస్ట్ ట్రస్ట్ ద బైబుల్. సత్యం కాబట్టి నాడు ఒక కులము కాదు, ఒక మతము కాదు, ఒక వర్గము కాదు, సోకాల్డ్ పీపుల్, సోకాల్డ్ కంట్రీ, సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. ఈయనలో సత్యం లేకపోతే అంత చదువుకున్నవాడు సోకాల్డ్ కంట్రీస్ ఎందుకు నమ్ముకుంటారు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు చెప్తుంది కాబట్టి బైబిల్. ఇంకే గ్రంథాలు చెప్పట్లేదు. రండి ప్రియులారా, ధ్యానం చేద్దాం. భవిష్యత్తు శ్రమలు ప్రారంభిస్తున్నాను. నంబర్ 1, 7 ముద్రలు. ఈరోజు మెసేజ్ 7 ముద్రలు. ఒక వ్యక్తి తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఉరివేసి చంపాలి. ఇప్పుడు కూడా మహమ్మదీ దేశాల్లో ఇదే ఫాలో అవుతున్నారు. అరబ్బీ కంట్రీస్లో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే వెంటనే ఒక సెంటర్లో అనౌన్స్మెంట్ చేసి క్రేన్కి ఉరి తీస్తారు. కొన్ని వేల మంది పోగవనిచ్చి ఉరి తీస్తారు. ఆ తప్పు మరొకళ్ళు చేయకుండా ఉంటారని అలా చేస్తారు. మరి అలా చేయొచ్చు కదండి. ఇప్పుడు దేవుడు కూడాను ఒక తప్పు చేసినప్పుడు, ఒక దేశానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వ్యక్తి కానీ తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ వెంటనే ఇవ్వచ్చు కదా. ఇవ్వట్లా. బికాస్ ఎందుకంటే ఇది కృపాకాలం అని బైబిల్ చెప్తుంది. దేవుడు ప్రేమ, దేవుని యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్స్, రక్షించాలి. ఉగ్రతో రక్షించలేడు ప్రభు. ఉగ్ర రూపుడై అయితే మానవులు మారరు. అందుకొరకు ప్రేమతో చెప్తున్నాడు. అందుకొరకు శిక్ష రావట్లా. నో శిక్ష, ప్రేమతో వాక్యం చెప్పటం. చెప్పి 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 చాలా కాలం అయిన తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకా మారిన వాళ్ళని వదిలిపెట్టేసి ఆయన రాకడ వచ్చేసిన తర్వాత, రాకడ ప్రారంభంలో 7 సంవత్సరాలు అతి భయంకరమైనటువంటి పనిష్మెంట్ టు ద ఎర్త్, పనిష్మెంట్ టు ద వరల్డ్, పనిష్మెంట్ టు ద పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ విడవబడిన వారికి పనిష్మెంట్. చూద్దానండి లోపలికి ఏ పనిష్మెంటో. ఒక టీచర్ బెత్తంతో పిల్లలను కొట్టే పనిష్మెంట్ కాదండి. నిన్నగాక మొన్న వచ్చింది సునామీ, కొన్ని దేశాలు, 5-6 దేశాలే కాదండి. ఒక ఖండము కాదండి, ప్రపంచాన్ని మొత్తానికి పనిష్మెంట్. విడవబడిన వారికి పనిష్మెంట్.
ఆకాశానికి, భూమికి, సముద్రాలకు, నీటికి, జీవరాశులకు, జలచరాలకు, ప్రకృతికి, చెట్లకు, మానవుడికి ఎవ్రీథింగ్ పనిష్మెంట్. ఈ పనిష్మెంట్తో భూమి పుటం వేయబడుతుంది. అప్పుడు ఫ్రెష్గా 1000 సంవత్సరాల పరిపాలన ప్రభు ప్రారంభిస్తాడు. రండి లోపలికి వెళదాం ప్రియులారా. ఈ పనిష్మెంట్ని మీరు విన్నప్పుడు మీరు ధన్యులు. చాలామంది చక్కటి వాక్యాన్ని వినరు, అంటే ఖరాఖండితంగా చెప్పే వాక్యాన్ని వినరు. ప్రేమతో 4 మాటలు నవ్వించిన వాక్యాన్ని సరదాగా వింటారు. ఏం చెప్పారంటే కూర్చున్నాం, నవ్వాం, వెళ్ళిపోయాం ఇంటికి. అది కాదు ఇది ప్రియులారా. భవిష్యత్తు, ఇప్పుడు నేను 3 మాసాల నుంచి చెప్తున్నటువంటి మెసేజ్లన్నీ కూడా జరిగినవి కాదు, జరగబోతున్న భవిష్యత్తు. ముందే చెప్పాను నేను, భవిష్యత్తుని చెప్పేది ఓన్లీ ఫర్ బైబుల్. ఎందుకంటే బైబుల్ నమ్మాలి మనము. బైబుల్ చెప్పింది జరిగింది కాబట్టి వీ మస్ట్ ట్రస్ట్ ద బైబుల్. సత్యం కాబట్టి నాడు ఒక కులము కాదు, ఒక మతము కాదు, ఒక వర్గము కాదు, సోకాల్డ్ పీపుల్, సోకాల్డ్ కంట్రీ, సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. ఈయనలో సత్యం లేకపోతే అంత చదువుకున్నవాడు సోకాల్డ్ కంట్రీస్ ఎందుకు నమ్ముకుంటారు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు చెప్తుంది కాబట్టి బైబిల్, ఇంకే గ్రంథాలు చెప్పట్లేదు. రండి ప్రియులారా, ధ్యానం చేద్దాం. భవిష్యత్తు. క్రీస్తు ప్రభు వచ్చేసాడు. 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభిస్తున్నాను. నంబర్ 1, 7 ముద్రలు. ఈరోజు మెసేజ్ 7 ముద్రలు. ఈ 7 సంవత్సరాల శ్రమలు పనిష్మెంట్ అని చెప్పాను. విడవబడిన జనాంగానికి పనిష్మెంట్. ప్రియులారా, ఈ 7 సంవత్సరాల ప్రారంభంలో క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు మనందరికీ మధ్యాకాశంలో విందు జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ 7 సంవత్సరాల పరిపాలనలో భూమి మీద ఆకాశం నుంచి ఉగ్రతలు వస్తాయి. ఈ 7 ముద్రలు, ఒక పుస్తకం వస్తుంది. యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఈ దర్శనం అంతా చూసి పుస్తకం రాశాడు, ప్రకటన గ్రంథాన్ని. ఫస్ట్ టైం చూశాడంటే ఒక పుస్తకము. ఆ పుస్తకాన్ని ముద్రను విప్పే నాథుడు ఎవరని చూసినప్పుడు గొర్రె పిల్ల వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు విప్పుతారు? నాకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? ఎవరు విప్పుతారు అన్నప్పుడు విప్పటానికి యోగ్యుడున్నాడు ఒక ఆయన, యూదాగోత్రపు సింహము, గొర్రె పిల్ల వచ్చాడు, విప్పాడు. ఫస్ట్ టైం స్టార్ట్ అయిందంటే ఈ ప్రపంచం మీద 7 సంవత్సరాల శ్రమల్లో ఫస్ట్ ముద్ర విప్పబడింది. ఫస్ట్ ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద జయించుటకు వచ్చుచున్నవాడు ఒక ఆయన వస్తున్నాడు. తెల్లని గుర్రం పరిశుద్ధత గుర్తు, కానీ ఇతడు పరిశుద్ధుడు కాడు. క్రీస్తు విరోధి క్రీస్తులాగానే ఉండాలని పరిశుద్ధుడుగా తెల్లని గుర్రము, వైట్ మెయింటెనెన్స్తో ప్రజల్ని మోసం చేయడానికి గుర్రం మీద వస్తున్నాడు. వచ్చి అందరినీ చంపుతాడు. ఆడికి దొరికిన వాళ్ళందరినీ చంపుతాడంట. ఫస్ట్ ముద్ర విప్పదీసినప్పుడు. రెండో ముద్ర ఉపదీయబడింది. రెండో ముద్ర, ఎర్రని గుర్రంపై మరొకడు వస్తున్నాడు. ఈ ధ్యానం అంతా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూసుకోవాలి మీరు. ఇప్పుడు కాదు, తర్వాత చూసుకోండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీదే ఈరోజు ప్రసంగం. మీరు ఆ తర్వాత అది చదువుకోండి. ఇప్పుడు రిఫరెన్స్ చెప్తే టైం చాలదు. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రంపై మరొకడు వస్తున్నాడు. ఎర్రని గుర్రము ఎరుపు, సమాధానం లేకుండా చేసేది ఎరుపు గుర్తు. సమాధానం లేకుండా చేయటమే ఈ ఎర్రని గుర్రం మీద వస్తున్న వాడి యొక్క పని. ఇతడు క్రీస్తు విరోధి. ఎర్రని గుర్రంపై, అక్కడ తెల్లని గుర్రంపై వచ్చి నేనే క్రీస్తునే మోసం చేసి చాలామంది చంపుతున్నాడు. 7 సంవత్సరాల ప్రారంభంలో, శ్రమల ప్రారంభంలో ఫస్ట్ ముద్ర ఉపదీసినప్పుడు. రెండో ముద్ర ఉపదీసినప్పుడు ఎర్రని గుర్రం మీద వస్తున్నాడు. ఎర్రని గుర్రం సమాధానం లేకుండా చేసి అసమాధానంతోనే ఇతడు 7 సంవత్సరాల పరిపాలనని స్టార్ట్ చేస్తాడు. ఒకళ్ళకి సమాధానం లేకుండా చేసి అనేకుల్ని అసమాధానం పాలు చేయబోతున్నాడు రెండో ముద్రను విప్పదీసినప్పుడు. మూడో ముద్ర ఉపదీస్తున్నారు ఇక్కడ. 7 సంవత్సరాల శ్రమల ప్రారంభంలో 2 ముద్రలు ఉపదీసినప్పుడు ఫస్ట్ తెల్లని గుర్రము, రెండవది ఎర్రని గుర్రం మీద వస్తున్న మనుషులు. మూడో ముద్రను ఉపదీస్తున్నాడు. యోహాను గారు ఇదంతా చూస్తున్నాడు భవిష్యత్తుని. మూడో ముద్ర, నల్లని గుర్రంపై ఒకడు వస్తున్నాడు. నలుపు కరువు గుర్తు. ప్రారంభంలోనే కరువు స్టార్ట్ అవుతుంది. క్రీస్తు విరోధి మూడో ముద్రను ఉపదీసినప్పుడు క్రీస్తు విరోధి పరిపాలనలో నల్లని గుర్రంపై ఒకడు వస్తున్నప్పుడు అర్థం ఏంటంటే అది కరువుకు గుర్తు. నూనె, ద్రాక్షారసము, గోధుమలు ఇవన్నీ దొరకవని ఆ వస్తున్న వ్యక్తి చెప్తున్నాడు. క్రీస్తు విరోధి పరిపాలన కరువుతోనే ప్రారంభమవుతుంది. ప్రియులారా, నీళ్ళన్నీ కూడా రక్తమైపోతే పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఎక్కడి? ఆ పంటలు వేసిన పంటలు, ధాన్యం అంతా కుళ్ళిపోతుంది. మనుషులు కూడా బక్కచిక్కిపోతారు. తినటానికి ఆహారం లేదు, రేషన్ లేదు. మూడో ముద్ర ఉపదీసినప్పుడు
ఈ భూమి మీద కరువు తాండవిస్తుంది. ఒకళ్ళొకళ్ళు పీక్కొని తింటారు. కరువుతో చాలామంది చచ్చిపోతే శవాలు అలా పడిపోయి వాసన గబ్బు కొడుతూ ఉంటుంది. మూడో ముద్ర ఉపదేశినప్పుడు పరిణామాలు ఇలా జరుగుతున్నాయి. పిల్లరా, ఈ మూడవ ముద్ర ఉపదేశినప్పుడు ఈ లోకంలో తినటానికి తిండి లేకుండా చేస్తాడు క్రీస్తు విరోధి. అతడిని నమ్ముకున్న వారిని మాత్రమే, అంటే 666 ముద్ర వేసుకున్న వాళ్ళకే రేషన్ ఇస్తాడు. పప్పులు, ధాన్యము, నూనె ఇవన్నీ ఇస్తాడు. మిగతా వాళ్ళకి లేదు. ప్రియులారా, మూడో ముద్ర ఉపదేశినప్పుడు ఇదిగో వస్తున్నాడు నల్లని గుర్రం మీద, నలుపు కరువు గుర్తు. ప్రపంచమంతా కరువు తాండవిస్తూ ఉంటుంది. తినటానికి కుడి లేదు. ఇప్పటికే ప్రపంచంలో కరువుతో ఉన్నటువంటి దేశాలు చాలా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సోమాలియా, ఆఫ్రికా, మన ఇండియాలో కూడా చాలా ప్రాంతాలు కరువుతో చాలామంది సతమతమైపోతూ అర్ధాకలితో పడుకుంటూ ఒకసారి జీవితంలో పౌష్టికారం ఒక్కసారి కూడా తిన్నవారు కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పటికే కరువు స్టార్ట్ అయింది. రేపు క్రీస్తు విరోధి పరిపాలనలో మూడో ముద్రను ఉపదేశించినప్పుడు భయంకరమైన కరువు స్టార్ట్ అవుతుంది. ఎంతో యాతన. మనకైతే మధ్యాకాశంలో అక్కడ 7 సంవత్సరాలు బహుమతులు తీసుకుంటూ ప్రభువారిని ముఖాముఖ చూస్తూ ఆయనతో 7 సంవత్సరాలు సంతోషిస్తూ ఉంటాము. ఇక్కడ ఫస్ట్ ముద్రలు ఉపదేశం జరుగుతుంది. ఈ ముద్రలు జరుగుతున్నప్పుడు పరిణామాలు ఎలా ఉన్నాయో చూడండి. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర చెప్పాను. 4వ ముద్ర. 4వ ముద్ర ఉపదేశించినప్పుడు యోహాను గారు చూస్తున్నాడు దర్శనాన్ని. 4వ ముద్ర ఉపదేయబడింది. అప్పుడేమైందంటే పాండుర రంగు గుర్రం మీద వస్తున్నాడు ఒకడు. ఇది పాండుర రంగు వర్ణము గుర్తంట. ఇది అతని పేరు, గుర్రం మీద వస్తున్న వాడి పేరు మృత్యువు. కరువు, ఖడ్గము, మరణం వలన భూమి మీద 4వ భాగాన్ని చంపటానికి అతనికి అధికారం ఇచ్చాడంట దేవుడు. 4వ ముద్ర ఉపదేశినప్పుడు ఒకడు వస్తున్నాడు. ఆ గుర్రం మీద వస్తున్నటువంటి ఆయన పేరు మృత్యువు. ఏంటి ఇత చేసే పని? అప్పుడు 4వ ముద్ర విప్పినట్టు ఏం జరుగుతుంది తెలుసా? కరువు, ఖడ్గంతో చంపుతాడు. అందరినీ చంపటానికి భూమి మీద 4వ వంతు వారికి చంపటానికి ఇతనికి అధికారం ఇచ్చాడు దేవుడు. యుద్ధాలు, కరువులు, రోగాలు, పుండ్లు, ప్రియరా, వీటి మూలాన అనేకులు చనిపోవటానికి గాడ్ వాజ్ అలౌడ్. మృత్యువు, ఇతడే మృత్యువు. 4వ గుర్రం మీద, పాండుర వర్ణం గుర్రం మీద వస్తున్నటువంటి వాడు 4వ ముద్ర ఉపదేశినప్పుడు మృత్యువు. ఇప్పుడు నీకు డెత్ ఇవ్వట్లా దేవుడు, లైఫ్ ఇచ్చాడు. గాడ్ యు హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ లైఫ్ టు యూ. ఈ వర్తమానం వింటున్న ప్రీతముడు, చెల్లెమ్మ, దేవుడు నీకు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బట్ యు ఆర్ ఆస్కింగ్ డెత్. నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు. మరణము ఇప్పుడు కోరుకుంటున్నావు. రేపు భయంకరమైన మరణం పాలైపోతావు చెప్పకుండానే. విడవబడిన వారు 4వ ముద్ర ఉపదేశినప్పుడు మృత్యు వస్తుంది గుర్రం మీద, పాండుర వర గుర్రం మీద. అతని పని అనేకులను చంపటమే. ఇప్పుడైతే నీకు లైఫ్ ఇస్తానికి దేవుడు వచ్చాడు. స్టిల్ ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఇదే అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. 7 సంవత్సరాల శ్రమల్లో 4వ ముద్ర ఉపదేశినప్పుడు అప్పుడు చచ్చేదానికంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని చనిపోవటం ఏ గ్రేట్ ప్రెషర్, ఏ గ్రేట్ హ్యాపీ, ఒక సంతోషము. ఇప్పుడు లైఫ్, అప్పుడు డెత్. నీకేది కావాలో కోరుకో. నీకు లైఫ్ కావాలా, డెత్ కావాలా? 4వ ముద్ర ఉపదేశినప్పుడు గుర్రం మీద వస్తున్నాడు మృత్యువు. 4వ వంతు వాళ్ళని చంపేస్తాడు. పిల్లరా, ఈ చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళు ఈ భూమి మీద విడవబడిన వాళ్ళు. ఈ భూమి మీద ఎవరైతే విడవబడ్డారో వాళ్ళకి తీరని పనిష్మెంట్. చచ్చిపోదామని పరిగెత్తారంట, చావు రాదు. ఇతరు పట్టుకొని చంపుతాడు క్రీస్తు విరోధి. పిల్లరా, 4వ ముద్ర విప్పినప్పుడు ఈ పరిణామాలు అయితే 5వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 5వ ముద్ర మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఫస్ట్ 7 సంవత్సరాల శ్రమల్లో జరిగేటువంటిది 7 ముద్రలు, నెక్స్ట్ 7 బూరలు, నెక్స్ట్ 7 భయంకర ఉగ్రత పాత్రలు. 7 సంవత్సరాల శ్రమలతో భూమి అట్టుడుగుపోయి దహించుకుపోయి అనేకులకు పనిష్మెంట్ అయిపోయి ఈ భూమి పుటం వేయబడి బంగారాన్ని కొలిమిలో కాల్చినట్టు కాల్చబడి ఫ్రెష్ అయిపోయినప్పుడు అప్పుడు మనం 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి ల్యాండ్ అవుతాం. ప్రభువు మనం అందరం కూడా ఫ్రెష్ అయిపోయి కాల్చబడినటువంటి ధూపం వేయబడి పుటం వేయబడిన ఈ భూమి మీద మనం ఫ్రెష్గా దిగి 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాం. వినండి జాగ్రత్తగా. 4 ముద్రల్లో ఉపదేశినప్పుడు ఏం జరిగిందో పరిణామాలు చెప్పాను.
ఐదో ముద్రను ఉపదేశినప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ పరలోకంలో బలిపీఠం కింద హతసాక్షులు ఆత్మలు కనపడుతున్నాయి. ఇక్కడ ఐదో ముద్ర ఉపదేశినప్పుడు వీరు క్రీస్తు విరోధి పరిపాలనలో చంపబడిన వారు కారు. ఎత్తబడిన సంఘంలో వీరు ఉండక పరలోకపు గుడారంలో ఉంటారు. వీళ్ళు క్రీస్తు విరోధి పరిపాలనలో చంపబడి బలిపీఠం కిందకి వెళ్ళినోడు కాదు. వీళ్ళు యేసు క్రీస్తు ప్రభు కోసం హతసాక్షులై చంపబడినటువంటి ఆత్మలు బలిపీఠం కిందకి వెళ్ళి మూలుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి స్పెషల్ ప్లేస్ని అనుగ్రహించారు. వీళ్ళు పరలోకంలో బలిపీఠం కింద దే ఆర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నారు. లోకం కొరకు, విడవబడిన వారి కొరకు, యూదుల కొరకు వీళ్ళు అక్కడ బలిపీఠం కింద హతసాక్షులైనటువంటి వాళ్ళు కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఒక రోజున పరలోకి వెళ్ళిన తర్వాత ఈ బలిపీఠం కింద దాచబడినటువంటి హతసాక్షుల ఆత్మలోని ఆ కన్నీటిని, ప్రతి కన్నీటి బాష్ప బిందువుని దేవుడు మనకు తుడిచే ముందు వాళ్ళకు తుడుస్తాడు. ఎందుకంటే వాళ్ళు హతసాక్షులయ్యారు క్రీస్తు కొరకు. వాళ్ళకి స్పెషల్ ప్లేస్, స్పెషల్ రెస్పెక్ట్, స్పెషల్ క్రౌన్స్ గాడ్ విల్ గివ్ వన్ డే ఇన్ ద హెవెన్ దీస్ పీపుల్. ఆ బలిపీఠం కింద వాళ్ళు ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఐదో ముద్రను విప్పినప్పుడు పరలోకంలో సన్నివేశం కనబడుతుంది. బలిపీఠం కింద వీళ్ళు కనబడుతున్నారు. ప్రియులరా, ఈ బలిపీఠం కింద కనబడుతున్నటువంటి ఆత్మలు హతసాక్షులైన వారు. ఎప్పుడు క్రీస్తు విరోధి పరిపాలనలో హతసాక్షులైనటువంటి వారు కారు. వాళ్ళు హతసాక్షులైనటువంటి గుంపు అది చాలా ఉంటుంది. వీళ్ళు ఈ లోకంలో ఉండగా ప్రభు కొరకు కష్టపడి శ్రమల పాలయ్యారు. మన భారతదేశంలో ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ గారిని చంపారు. తండ్రి, ఇద్దరు కొడుకులు, ఫిలిప్పు, తిమోతి చిన్నపిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు పెట్రోల్ పోసి తగలబెట్టి మసి బొగ్గులయ్యారు. వీళ్ళు అక్కడ ఉంటారు, రేపు అంగలారుస్తున్నారు మన కొరకు. ఎవరి కొరకు వాళ్ళు అంగలారుస్తున్నారు? వాళ్ళని చంపినా కూడా వాళ్ళని చంపిన వారి కొరకే అంగలారుస్తున్నారు. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. అందుగురించి గ్రాహం స్టెయిన్స్ మిస్సెస్ గ్లాడిస్ స్టెయిన్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వెళ్ళి అడిగినప్పుడు ఆమె చెప్పారు, ఏమా నీ యొక్క భర్తను, నీ ఇద్దరు అల్లారు ముద్దుగా అభిమానంగా ఇష్టమైనటువంటి నీకు ఇష్టమైన నీ ఇద్దరు కొడుకులు నీ భర్తని చంపారే, వాళ్ళకి నువ్వు శిక్ష విధించవా? వాళ్ళ మీద నీకు పగలేదా అన్నప్పుడు ఆమె చెప్పింది, ప్రభు సిలువలో దొంగలను క్షమించాడు. తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నాడే, అలాగే నేను కూడా క్షమిస్తున్నాను, వారి మీద నాకు కోపం లేదు అని చెప్పింది. దిస్ ఇస్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం అంటే ఇది. నో పగ, నథింగ్, కక్షలు, కార్పణ్యాలు ఉండేది కాదు. క్రైస్తవత్వం అంటే క్రీస్తు ప్రేమని పంచేది క్రైస్తవత్వం. అవునండి, ఈ హతసాక్షులు వాడికెళ్ళి మూలుగుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు. రక్షించబడిన వారి కొరకు, విడవబడిన యూదుల కొరకు వీళ్ళు అంగలాస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 5వ ముద్రను ఉపదేశినప్పుడు ఈ సన్నివేశం పరలోకంలోంచి కనబడుతుంది. 5 ముద్రలు అయిపోయినాయి. 1, 2, 3, 4, 5 ముద్రలు ఇప్పినప్పుడు ఈ భూమి మీద ఏమి జరిగినాయో క్లియర్ కట్గా మనం విన్నాం. 6వ ముద్రను ఉపదేశినప్పుడు ఇక్కడ ఎవరికంటే శిక్ష, ప్రకృతి మీద శిక్ష వచ్చింది. చంద్రుడు, సూర్యుడులో మార్పులు శక్తిహీనమైపోవటానికి ఆస్కారమైంది. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్య ముద్రించబడినటువంటి యూదులు, క్రీస్తు విరోధిచే చంపబడిన యూదులు లెక్కలోనికి చేర్చబడతారు. క్రీస్తు విరోధి చే చంపబడ్డారు విడవబడినటువంటి యూదులు కొంతమంది. ఈ సన్నివేశం 6వ ముద్ర 7వ ముద్ర ఉపదేశినప్పుడు మధ్యలో వీళ్ళని కౌంటింగ్ చేస్తున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో లెక్కించబడుతున్నారు అన్నారు కదా చాలామంది. నాకు కూడా ఫోన్ చేసి అన్నారు, యూదులకు రక్షణ లేదా అన్నారు. యూదులకి ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. ఇది ఇక్కడ చూద్దాం. 6వ ముద్రను ఉపదేశినప్పుడు ఇశ్రాయేల్లో 12 గోత్రముల వారు విడవబడినటువంటి జనాభాని లెక్కేస్తున్నారు. వాళ్ళు 1,44,000 మంది లెక్కించబడ్డారు. దానుకు బదులు యోసేపు 2 గోత్రాలు కలిపారు. దానుని ఎందుకు కలపలేదంటే, దాను మొట్టమొదటి విగ్రహారాధికు గోత్రం, అదే విగ్రహారాధన స్టార్ట్ చేసింది అతడే. ఆ తర్వాత క్రీస్తు విరోధి ఇందులో ఉంటే వస్తాడని అభిప్రాయపడుతున్నారు. అందుకొరకు ఆ దానుని కౌంట్ చేయాల. మిగతా 12 గోత్రాల నుంచి కౌంట్ చేసి 1,44,000 మంది యూదులు విడవబడిన వారు క్రీస్తు విరోధి పరిపాలనలో చావకుండా వీళ్ళని దేవుడు ఈ 6వ ముద్రను ఉపదేశినప్పుడు కౌంటింగ్ చేస్తాం పరలోకంలో కనపడుతుంది దర్శనంలో యోహాను గారికి. ఇది 6వ ముద్ర ఉపదేశినప్పుడు జరిగే పరిణామం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే
వీళ్ళందరూ కూడాను ఒక గొప్ప గుంపుగా కనపడుతున్నారు. 1,44,000 మంది యూదులు, వేడోబైనటువంటి వారు. వీళ్ళని దేవుడు ప్రత్యేకంగా కాపాడి సంరక్షించి రక్షించి వీళ్ళని కూడా 1000 సంవత్సరాల పరిపాలనలోకి పట్టుకురాబోతున్నాడు. అయితే వీళ్ళు మహాశ్రమల్లో క్రీస్తు విరోధి చేత మరి కొంతమంది వీళ్ళు చంపబడతారు. ఆ తర్వాత వీరు అక్కడికి వచ్చి మళ్ళీ కన్నీరు గారుస్తున్నప్పుడు దేవుడు వీళ్ళ ప్రతి బాష్ప బిందువుని తుడిచి వీళ్ళని తన 1000 ఏళ్ల పరిపాలన చేర్చుకొని ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. ప్రియులారా, ఇది 6వ ముద్రను ఉప్పినప్పుడు జరిగే సన్నివేశాలు మనం చూసాం. లాస్ట్లో 7వ ముద్ర విప్పదీయబడినప్పుడు పరలోకంలో ఒక అరగంట సైలెన్స్, నిశ్శబ్దంలో నుంచి 7 దూతలు యాజకత్వం చేస్తున్న వారు ధూపం పట్టుకొని బలిపీఠం నుంచి వచ్చి భూమి మీద నిప్పులు పడేస్తారు. అవును, 7వ ముద్రను విప్పినప్పుడు జరిగే సన్నివేశము అరగంట నిశ్శబ్దము. ఎందుకంటే ముద్రలను నిప్పదీయబండి కదా, లాస్ట్ ముద్రప్పుడు సైలెంట్గా ఉండి ప్రియులారా బలిపీఠం మీద నుంచి నిప్పులు తీసి 7 దూతలు ఈ భూమి మీద పడేస్తారంట. భూమి దహించుకుపోయి కాలిపోతుంది ఆ సన్నివేశంలో. అప్పుడు ఉరుములు మెరుపులు భూకంపం కలిగిద్ది. ఉరుములు మెరుపులు భూకంపము, అగ్ని పడేస్తారు 7 దూతలు భూమి మీద. ఎప్పుడు 7వ ముద్రను విప్పదీసినప్పుడు. ఈ సీల్ చేయబడినటువంటి 7 ముద్రలు ఈ యోహాను గారు చూస్తుండగా ఆ ముద్రలు విప్పటానికి ఎవరికి అధికారము ధైర్యం లేనప్పుడు ఎవరు ఉపదేస్తారని యోహాను అనుకుంటున్నప్పుడు గొర్రెపిల్ల వచ్చి, అంటే క్రీస్తు ప్రభు వచ్చి ఆ ముద్రలను ఉపదేస్తున్నాడు. ఒక్కొక్క ముద్ర ఉపదేసినప్పుడు సన్నివేశాలు మనం క్లియర్గా ధ్యానం చేశాం. 7వ ముద్ర ఉపదేసినప్పుడు సైలెన్స్ అరగంట, దూతలు వచ్చి భూమి మీద అగ్ని పడేశారు, భూకంపం కలిగింది, ఉరుములు మెరుపులు కలిగినాయి. దీంతో 7 ముద్రలు సమాప్తమయ్యి 7 బూరలు ఊదటానికి దూతలు రెడీగా ఉన్నారు. 7 బూరలు ఊదబోతున్నారు. వచ్చే వారం దీన్ని ధ్యానం చేయబోతున్నాం. ఘోరాతి ఘోరమైన శ్రమలు 7 బూరలు ఊదినప్పుడు భయంకరంగా ఈ భూమి మీద పరిణామాలు ఉంటాయి. అవేంటో వచ్చే వారం చూద్దాం. ప్రియులారా, నేను చెప్పింది జరిగిపోయింది కాదు, జరుగుతున్నది కాదు, జరగొచ్చు అని చెప్పట్లేదు. జరగబోతున్న భవిష్యత్తు క్రీస్తు ప్రభువారు రాసిన బైబిల్ గ్రంథంలో, మనకిచ్చిన గ్రంథంలో నుంచి క్లారిఫై చేసుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్తును చెప్పేది బైబిల్ ఒకటే. బైబిల్ మనం 100% నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పినవి చెప్పినట్టుగా జరిగినవి కాబట్టి. 7 ముద్రల నుంచి నువ్వు తప్పించబడాలి. ఉరుములు మెరుపులు అగ్నిగంధకాలు 7 ముద్రలు ఉపదేశినప్పుడు ఏం పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాల నుంచి నువ్వు తప్పించబడిన పని ప్రేమతోనే నీకు తెలియచేస్తున్నాను. వచ్చే వారం 7 బూరలు ఊదినప్పుడు ఈ భూమి మీద ఆ 7 సంవత్సరాల శ్రమల్లో ఏమి సన్నివేశాలు జరుగుతాయో వచ్చే వారం ధ్యానం చేయబోతున్నాం. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించమని నేను ప్రేమతో నీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీరు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభించాం. ఫస్ట్లో 7 ముద్రలు ఉపదీయబండి. 7 ముద్రలు ఉపదీయబడినప్పుడు ఏమి సన్నివేశాలు జరిగినాయో క్లియర్గా ధ్యానం చేశాం నాయన. ఈ భూమి దహించుకుపోతుంది. ముద్రలు ఉపదేశినప్పుడు ఎంతో ఘోరాతి ఘోరమైన సన్నివేశాలు భూమి మీద జరుగుతున్నాయి నాయన. ఆ ఉగ్రత నుంచి మేము తప్పించబడతానికి సహాయం చేయండి ప్రభువా. ఈ వర్తమానం విన్న వారి హృదయాలలో నాయన కలవరం పుట్టించి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే వారుగా ఉండటానికి సహాయం చేయమని, వచ్చే వారం 7 బూరలు అనే మెసేజ్కి ధ్యానం చేయటానికి శ్రోతలందరినీ సిద్ధపరచండి. మహిం పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.